వాళ్ళు చాలా ముఖ్యమైన గుళ్ళు అడిగారు. వాడు కూడా పేర్లు చెప్పారు, ఏవో 5 గుళ్ళు కాదు. అప్పుడు ఉండేటువంటి వాటిలో కొంచెం రాబడి అవి ఉన్నటువంటివి, పలుకు మంచి అయినటువంటివి, ఇటువంటివే అడిగారు. అంచేత అడిగినటువంటివి అవి మాత్రం నన్ను ఇవ్వడం అనేది కుదరదు అంటే, పోనీ ఇంకోటి ఏమైనా ఇచ్చుంటే వాడు ఊరుకునేవారేమో. సరే ఇవ్వను అన్నప్పుడు ఆయనకి వీళ్ళు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు అనేటువంటి విషయం తెలిసింది. అర్జునుడు తపస్సుకి చేయడానికి వెళ్ళాడు, అనేకమైనటువంటి శస్త్రాస్త్రాలు ఆయన సంపాదించుకొచ్చాడు అనేటువంటిది విన్నప్పటి నుంచి ధృతరాష్ట్రుడికి అసలు నిద్రపట్టడం మానేసింది. ఎందుకంటే మనస్సులో బెంగ పీకుతోంది, తన కొడుకు చేసింది తప్పేమో అని. గట్టిగా తన కొడుకునేమో ఆయన మందలించలేడు. కొడుకు మీద ఉండేటువంటి ప్రేమతోటి వాడు ఏం చేసినా వాడికి ఎదురుకుండా ఎదురు చెప్పలేడు. వాళ్ళు నీ కొడుకు నువ్వు సర్దుతో చెప్పుకోలేవా అంటే ఏమనాలో తెలియదు. వాళ్ళు మరి భీష్ముడు లాంటి వాళ్ళు, ద్రోణుడు లాంటి వాళ్ళు పక్క నుంచి చెప్తున్నారు. వ్యాసుడు కూడా వచ్చి చెప్పాడు. అయినా మరి ఇతను మాత్రం వినలేదు. నీకు అనవసరం, ఇది నాకు సంబంధించిన విషయం అని చెప్తున్నాడు. ఏం చేస్తాడు అప్పుడు? అంచేత ఈ ముందు ఏం చేశాడు, సంజయుడిని కృష్ణుడి దగ్గరికి పంపించాడు. ఆయనకు తెలుసు కృష్ణుడు ఆయన అసలు ఏం చెప్తే అది ఇది, ఆయన పురాణ పురుషుడు, ఆయన భగవంతుడు అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి అసలు విషయం కనుక్కురా, నువ్వు కృష్ణుడు ఏ పక్షాన్ని ఉన్నాడో కనుక్కో, ధర్మం ఏ పక్షాన్ని ఉందో అడుగు. ఈ పాపం వెళ్ళాడు. నమస్కారం చేసి ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడండి మిమ్మల్ని అని. ఏ పక్షాన్ని ఉండేటువంటి? పాండవుల పక్షాన ధర్మం ఉంది, నేను వాళ్ళ పక్షాన్నే ఉన్నాను. యుద్ధం అనేటువంటిది కనుక జరిగితే నేను పాండవుల వైపే ఉంటాను. మీ రాజుగారికి చాలా గట్టిగా చెప్పే విషయం, మళ్ళీ సందేహాలు అనేటువంటి అక్కర్లేదు అని ఆయన చెప్పాడు. ఈ విషయం తీసుకొచ్చి ఈయన చెప్పాడు సంజయుడు. కృష్ణుడు ఇలా చెప్పాడేంటి, తను పాండవుల వైపు ఉంటాడట, ధర్మం పాండవుల వైపు ఉంటుంది. అప్పుడైనా ధృతరాష్ట్రుడు పోనీ అమ్మో అంటే తను ఎవరైతే ప్రమాణము అని చెప్పి అనుకున్నాడో ఆ కృష్ణుడు చెప్పాడు కాబట్టి, అరే నువ్వు నా మాట విని తండ్రిగా చెప్తున్నాను నేను, నువ్వు ఒక 5 గుళ్ళు వాడికి ఇచ్చేయి. ఏవో పోనీ నీకు నచ్చనటువంటి 5 గుళ్ళే చివరనో పడాయి, నేను అలాగో సర్ది చెప్పుకుంటాను, యుద్ధం వద్దు అని చెప్పలేకపోయాడు. అంటే కొడుకు అంటే అంత వల్లమాలిన ప్రేమ, అతను ఎదురుకుండా అతనికి ఏమీ చెప్పలేడు. నిద్రపడ్డం మానేసింది. అప్పుడేం చేశాడు, ఈ విదురుడిని పిలిచాడు. ఈ విదురుడు నిజానికి వీళ్ళకి తమ్ముడి కింద లెక్క. ఎందుకంటే ఈ వ్యాసుడు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ తొందరగా ఒకసారి దాసిదాన్ని పంపించారు. ఆవిడికి పుట్టాడు చక్కగా. ఈయన సమస్తము జ్ఞానం ఉన్నవాడు. నీ మాట అంటే నాకు చాలా గురించి, నాకు నిద్రపడ్డ మానేసింది ఈ మధ్యకాలంలోనూ, మనస్సు అంత అలజడిగా ఉంటుంది, ఏం జరుగుతుందో ఉంది, నువ్వు 2 మంచి మాటలు చెప్పాడు. ఆయన కూర్చొని నువ్వు రోజు సాయంత్రం కూడా వచ్చి అలా కూర్చునేదో చెప్పేవాడు. ఆయన ఏం చెప్పినా వాడే చెప్పాడు. ధర్మం ఎటుంటే అక్కడ తెలుస్తుంది, నువ్వు కాదన్నా నేను కాదన్నా జరిగేది కాదు. అంచేత మేలుకొని నువ్వు ఆ వైపు కనుక వెళ్తావా నీకు మంచిది, కాదంటావా ఇదిగో నువ్వు ఇలాంటి నిద్రపట్టడం రాత్రులే ఇక్కడ పాస్ వస్తుంది. ఇంత విన్నాడు, అయినా ఏం చేయలేదు. యుద్ధం జరిగేటువంటి దినం ఆ రోజు వచ్చేసింది, ఇంకా ఏం జరుగుతుందని తెలియదు. అందుకని ఆయన ఏమిటన్నాడు, ఈ కురుక్షేత్రంలో సమకూడినటువంటి వాడు, ఈ కురుక్షేత్రం అటు ఇటు తేలిపోతుంది, ధర్మం ఎటు చేస్తుంటే అది తేలిపోతుంది, అంచేత అది ధర్మక్షేత్రం అవ్వబోతుంది. అంచేత ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అన్నాడు. అంటే ఆ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అండంలో ఒకవేళ తన కొడుకుల వైపు ఏమన్నా ధర్మం ఉందేమో, ఏమన్నా వాళ్ళ వైపు కొంచెం తాసు ముగ్గుతుందేమో అని చెప్పి, అంచేత ధర్మక్షేత్రం కదా, అక్కడ జరిగేటువంటి దానికి మనం అపీల్ చేయడానికి ఏం లేదు కదా, అలాంటి కురుక్షేత్రంలో సమకూడినటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో చెప్పబోయారు. రెండవది ఏమిటి, ఈ యుద్ధము ఇదంతా కూడా ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అంటే, మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి పురాణ కథలైనా సరే, వేదమైనా సరే, ఏదైనా సరే, సృష్టిలో ఏం జరుగుతూ ఉంటుందో మనలోనూ అదే జరుగుతుంది. మానవుడు సృష్టికి ఒక చిన్న ప్రతిబింబం లాంటి వాడు, చిన్న ప్రతీక. అంటే ఒక్కోసారి ఇప్పుడు తాజ్మహల్ పెద్దది ఉంది, ఒకళ్ళెవరో చిన్న తాజ్మహల్ బొమ్మ తయారు చేసి ఒక నమూనా పెడతారు. ఆ తాజ్మహల్లో ఎక్కడెక్కడ ఏది ఉందో అక్కడక్కడ అవన్నీ కూడా చక్కగా థర్మోకోల్తోటో దేనితోటో వాళ్ళు చక్కగా వేసి చూపిస్తారు. దానికి ఇది చిన్న నమూనా. అలాగే అంత పెద్ద సృష్టికి మానవుడు చిన్న నమూనా లాంటివాడు, చిన్న ప్రతికృతి లాంటివాడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉంటుంది. సృష్టిలో ఏం జరుగుతుందో అదంతా కూడా మనలో జరుగుతూనే ఉంటుంది. అందుకని అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ ఎలా ఉంటుంది. దానికి ఏమని చెప్పారు వాళ్ళు సూత్రం, యాజ్ ఎబో సో బిలో అన్నారు. పైన ఎలా ఉంటుందో కింద అలాగే ఉంటుంది. పైన అంటే మన చుట్టూ ఉండేటువంటి ఆ సౌరుడు ఉంటుంది, మనం అక్కడ ఒక సూర్యుడు ఉంటాడు, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఉంటాయి. ఈ
ఇక్కడ మనం ఉంటాం. మనం కనుక తీసుకుంటే మనలో మన హృదయం గుండె ఏదో ఉంటుంది, దాని చుట్టూ దాని మీద ఆధారపడి మిగిలినటువంటి అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అది కేంద్రం మనకి మామూలుగా కనుక మనం చూసుకుంటే. లేదు మన మనస్సు, అది కేంద్రం, అది చెప్తూ ఉంటుంది ఈ మనకు ఉండేటువంటి స్పందనలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అవి నియంత్రిస్తుంది. లేదు ఒక కుటుంబం కనుక మనం తీసుకుంటే తండ్రిలో ఎవరో పెద్ద, ఆయన చెప్పినట్టు మిగతా వాళ్ళు వింటూ ఉంటారు. అక్కడ ఒక చంద్రుడు ఉంటాడు, ఇక్కడ ఒక తల్లి ఉంటుంది. అంటే సూర్యచంద్రులు తల్లిదండ్రులు కుటుంబంలో. అక్కడ బుధుడు ఉంటాడు, ఆ బుధుడు అంటే జ్యోతిష్ శాస్త్రంలో కలిస్తే మేనమామ అనేటువంటి దాన్ని సూచిస్తాడు. కుజుడు ఉంటాడు, కుజుడు తమ్ముడు వాడిని సూచిస్తాడు. అలాగే అక్కడ శుక్రుడు ఉంటాడు, శుక్రుడు భార్యని సూచిస్తాడు. అక్కడ శని ఉంటాడు, శని పనివాళ్ళని వాడిని సూచిస్తాడు. అంటే మొత్తం ఆ పైన ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహానికి ఒక ప్రతిబింబమైనటువంటి ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటాడు. మన శరీరంలో కూడా ఉంటాడు. మన ఆత్మ సూర్యుడు అని అనుకుంటే మన మనస్సు చంద్రుడు, మన బుద్ధి గురుడు, మన వాక్కు మొదలైనటువంటివి అవతల వాళ్ళతో మనం కమ్యూనికేషన్ రాతపోకలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ ప్రజ్ఞంతా బుధుడు. మనలో ఉండేటువంటి పరాక్రమం చూసుకుందా ఏ సెంటర్ మనం అంటావు ఇలాంటివన్నీ కుజుడు. అందుకే మనకి మార్చి నెల కూడా మార్స్, ఇంగ్లీష్లో కూడా మార్స్ అంటే ఆయన లార్డ్ ఆఫ్ వార్స్ వాళ్ళకి, ఆయన పేరు మీద మార్చి నెల వచ్చింది. అలా కొట్టుకుంటావు తిట్టుకుంటాం అంటే కుజుడు మంచి ప్రభావంతో ఉండేటువంటి జాతకాల్లో వాళ్ళు ప్రతి నిమిషానికి దెబ్బలాటల్లో వాటిలోకి వెళ్తారు. కుజుడు ఏదో నీచులో ఉన్న దాంట్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడెక్కడో బంద్ అంటే మన ఇంటి తరపు ముందేసుకుంటారు. ఏమో రెండు వాళ్ళ షాపుల మీద ఏంటి ఇళ్ళకి రా ఎందుకులేండి బయట తాళం పెట్టేయండి ఇంకా కూడా లేదని చెప్పేయండి తిరుగుతాము. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటుంది. అంటే ప్రతి గ్రహానికి ప్రతీకలైనటువంటి మనలో ఉంటాయి. ఆ బుద్ధి మనకు ఉందా లేదా అనేటువంటిది ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఇలాగా మొత్తం సృష్టిలో ఏమిటి ఉంటుందో అది మనలో ఉంటుంది. అందుకని కురుక్షేత్రం అంటే ఏమిటి? కురు అంటే సంస్కృతంలో ఏంటంటే పని అనడం, ఏదైనా పని చేయడము అనేటువంటిది మనకి హిందీలో కూడా సేమ్ అంతే. కర్ణ, కర్ర అంటే చేయుట అనేటువంటి అర్థం, మనకి చేయడం అనేటువంటి అర్థంలో చేసేటువంటి క్షేత్రం, జరిగేటువంటి క్షేత్రం ఏమిటి? మన శరీరమే. అంటే మనమే కురుక్షేత్రానికి రిప్రజెంటేషన్. అంటే మనలోనే కురుక్షేత్రం జరిగింది ఈ యుద్ధం అంతా కూడా. ఈ శరీరం ఏమిటి? ధర్మక్షేత్రం. అంటే భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? మంచి పనులు చేయమని ఇచ్చాడు. అందుకే కాళిదాసు కుమార సంభవంలో చక్కగా చెప్పాడు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మన వాళ్ళు శరీరాన్ని సృష్టింపజేసుకోండి, ఉపవాసాలతో కృషించిపోండి, తిండి తినకండి, మార్చేయండి, ఇలాంటివి ఏమీ చెప్పారు. చక్కగా మీరు ఆరోగ్యంగా శుభ్రంగా తినండి, శరీరానికి పోషణ చేసుకోండి, ఈ హాయిగా ఉంటే సెంట్లు పూసుకోండి శుభ్రంగా. వాళ్ళైతే పూర్వకాలము మకైక రచన, పత్ర రచన అని చెప్పి చక్కటి ఆకుల్ని వాటిని షేప్లో కట్ చేసి బుగ్గల మీద వాటి మీద అంటించుకునేవారు. మన మెహందీ అది ఎలాగైతే ఉందో అలాగా బుగ్గల మీద వాటి మీద కూడా వాళ్ళు వేసుకునేవారు మకరికా పత్ర రచనని. తర్వాత ఏ సీజన్లో ఏ ఋతువులో వచ్చేటువంటి పువ్వులతోటి జోకాల్లాగా అవి పెట్టుకుని చక్కగా వాళ్ళు అలంకరించుకునేవారు. బంగారమే కాకుండా ఒక్కసారి ప్రత్యేకంగా మనకి వాళ్ళు ఒంటి నిండా కూడా పువ్వుల దండలు అవన్నీ కూడా ఏ ఋతువులో ఏ వస్తే వాటిని అలాగా ధరించేవారు. అంచేత మన వాళ్ళు ఏంటంటే ప్రకృతి మాత్రం శుభ్రంగా ఉన్నటువంటి సౌఖ్యములు ఏవైతే ఉంటాయో అనుభవించాలి. ధర్మపరంగా మనకు ఉండేటువంటివి మనకు ఉండేటువంటి దాన్ని అనుభవించడంలో తప్పేమీ లేదు. లేకపోతే బాధపడదు, అవతల వాడుకుందని ఆడ నీకు ఉన్నప్పుడు హాయిగా అనుభవించు, తప్పేమీ లేదు. వాడు ఎవడు ఎందుకు పిలిచాడు? శుభ్రంగా స్వీట్లు అన్ని వేసి పెట్టాడు. అయ్యో రోజు మా ఇంట్లో ఇలాంటి తిండి ఉండదే, ఇక్కడ ఉందని ఏడుస్తూ తినడు. అమ్మాయి ఈరోజు మంచి భోజనం దక్కింది మనకి అని హాయిగా తింటాడు. ఇంటికి వచ్చి అయ్యో నేను అలాంటి భోజనం చేశాను, ఇవాళ అలాంటిది దొరకలేదు, ఇలాంటి ఏడుపులు ఇంకా అటువంటిది అంటే హాయిగా ఉండమన్నారు. అంటే అది శరీరాన్ని కాపాడుకోమన్నారు. శుభ్రంగా దానికి చేసేటువంటి పోషణాలు కూడా హాయిగా చేసుకున్నారు. ఎందుకోసం చేసుకోవాలి? ధర్మం ఆచరించడం కోసం చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నీ శరీరం కనుక చక్కగా పుష్టిగా ఉంటే మంచి పని ఏదైనా నువ్వు చేయగలుగుతావు. నువ్వే నీరసించిపోయి నువ్వే రోగిష్టమై నిన్నే ఎవడో నడిపించి తీసుకెళ్ళాలి అంటే నువ్వు అవతల వాడికి ఏం చేసి పెడతావు? మంచి పని చెయ్యాలన్నా కానీ నీ శరీరం నీకు సహకరించాలి కదా. నువ్వు అలా మంచంలో పడి మూలుగుతూ ఉండి మాటలు వేసుకుంటూ మింగుతూ అలా ఉంటే నీ వల్ల జరిగేటువంటి పని ఏమిటి ఉంటుంది? నువ్వు ఇంట్లో వాడికి భారమేమవుతావు తప్పిస్తే నీ వల్ల సమాజానికి ఏమాత్రం కూడా ఉపయోగం.
నువ్వు జనంగా 10 మందికి పనికొచ్చేటువంటి పని చేయాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే ఓవర్ స్ట్రెయిన్ అవ్వద్దని కూడా చెప్పారు. మంచి పని అయినా సరే నీ లిమిట్ నువ్వు చూసుకునే చేయి. వాడు విపరీతంగా నేను చేసేయాలి అంటే ఉత్సాహంతో కొంతమంది ఉంటారు. సేవా కార్యక్రమాలు ఇవి ఏమంటే చేసేద్దామని చెప్పి 4 రోజులు చేస్తారు, నీరసం పోతారమ్మా అని చెప్పి పడిపోతారు. ఇంటికి వచ్చి 6 రోజుల పాటు మళ్ళీ అలా కాదు. నీకు రోజు 1 గంటకు భోజనం అలవాటు అయితే ఆ 1 గంట సమయానికి అలాగో ఒక 10 నిమిషాలు నాకు గ్యాప్ ఇవ్వండి, నేను భోజనం చేసి వస్తానని చెప్పిరా. అంతేగాని 3 వరకు ఎవళ్ళు వెళ్ళలేదు కదా, కదలటలేదు కదా అని చెప్పి నువ్వు కూడా ఆ ఒక్క పెట్టుకుని తినేసి ఇంకా తలకాయ నొప్పులు వచ్చేసి తిన్న తలకాయ వాంతి చేసేసుకుని ఆ రాత్రి నిద్ర పెట్టక మన్నాడికి నేను రాలేనని చెప్పి దీనివల్ల ఏమిటవుతుందంటే మనం చేయగలిగినటువంటి పని కూడా మన్నాడు అయిపోతుంది. అందుకని మనం ఎంత శక్తితో చేయగలమో అంత శక్తితోటి పని చేయాలి. నీ శక్తికి మించి నువ్వు పని చేయి, దానివల్ల మళ్ళీ నీ శరీరము ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఏమిటవుతుంది, నువ్వు చేయాల్సినటువంటి పని ఆగిపోతుంది. అందుకని పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు ఈ శివుడు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, నీ శక్తి మేరకే నువ్వు పనులు చేస్తున్నావు కదా, తపస్సు అది కూడాను, ఏదో వచ్చావు, ఏదో సాధించేద్దాం, మోక్షం వాడే వచ్చేయాలి, 2 రోజుల్లో నాకు మోక్షం రావాలి అని చెప్పి తలకిందలుగా నుంచి అడ్డంగా నుంచి పడుకుని ఇలాగే చేసేద్దు. అందుకే వాడు కంగారు ఏమీ లేదు, నీ శరీరాన్ని నువ్వు ఎక్కువగా శ్రమింపజేసుకోవట్లేదు కదా అని. మనకి శరీరాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, మంచి పనులు చేయమని చెప్పి ఇచ్చాడు. అంటే ఈ శరీరమే మన ధర్మక్షేత్రం. ఇందులో కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, మంచికి చెడు. మంచి చేయాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది, చెడు ఆకర్షణీయంగా ఉంటుంది. ఓన్లే ఇది 1 వే అని చెప్పాడు, ఈ 1 వేలో వస్తే ఇలా తిరిగితేనే వెళ్ళాం, ఇక్కడ అడ్డదారి ఉంది కదా, ఇక్కడ ఎవడో లేడు కదా పోలీసు, తిప్పే. ఈ సమయంలో ఎవడు ఉంటాడు,